సినిమా మాత్రం చాలా బాగా అనిపించింది అన్న. శేఖర్ కమ్లా గారు అయితే మాత్రం చాలా కొత్తగా తీశాడు. ఎప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసి వచ్చే శేఖర్ కమ్లా గారి సినిమా కంటే చాలా కొత్తగా ఉంది. ధనుష్ను మాత్రం మీరు ప్రతి పిక్చర్లో, ప్రతి ఎమోషన్లో, ప్రతి ఫ్రేమ్లో చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, న్యూ ఫిలిం. లెంగ్దీగా ఉందని అందరూ ఫీల్ అవుతారు కానీ ఆ లెంత్ లేకపోతే సినిమాకి జడ్జిమెంట్ లేదు. సూపర్ మూవీ. థ్యాంక్ యూ. I expected something, but ఇక్కడ మాత్రం completely మంచి మూవీ అన్న. లైక్ ఫ్యామిలీ చూడొచ్చు, యూత్ చూడొచ్చు. ఒక 2 వీక్స్ అయింది మంచి మూవీస్ వచ్చి. థియేటర్కి ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యాం అందరం. రిలీజెస్కే కూర్చున్నాం. కానీ ఇది మాత్రం థియేటర్లో చూడాల్సిన మూవీయే నన్ను అడిగితే. 3 hours డ్యూరేషన్ అనేది ఎక్కువ. అంటే ధనుష్ గారు మాత్రం కింగ్ని డామినేట్ చేస్తారన్న. ఆబ్వియస్లీ నాకు ఆయన ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ తోటే బ్రెయిన్ పోయింది. ఆయన ఆడియో రిలీజ్లో తమిళ్లో ఫన్నీగా చెప్పారు, బట్ హీ ప్రూవ్డ్ ఇట్. చాలా బాగా చేశారు. నాకు ఎందుకో హీ డిజర్వ్స్ దస్ ఇయర్ నేషనల్ అవార్డ్ అనిపించింది. మంచి మూవీస్ కూడా ఇప్పటివరకు అయితే ఏం పడలేదు హాఫ్ ఇయర్లో. సో హీ డిజర్వ్స్ దిస్ ఇయర్స్ నేషనల్ అవార్డ్ అన్న. కుబేర్ అయితే చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక ట్రాన్స్లో వెళ్తుంది. పోయిరా సాంగ్ తర్వాత నుంచి ఎండ్ వరకు బీజిఎం అయితే ఎరగేస్తారు. దేవిశ్రీ ప్రసాద్ గారు బీజిఎం, నాగార్జున గారు, ధనుష్ గారు పెర్ఫార్మెన్స్, ఒక యాక్షన్ సీక్వెన్స్ అండ్ రష్మిక గారి పెర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ అసలు ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రైటింగ్ అని చెప్పొచ్చు. అండ్ శేఖర్ కమ్లా గారు రైటింగ్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే ఒక హై ఇచ్చే ఎలిమెంట్స్ ఏం లేకుండా సినిమాలో జనాలు బోర్ ఫీల్ అవ్వకుండా ఆ స్క్రీన్ ప్లేని రాసుకున్న విధానం అయితే నెక్స్ట్ లెవెల్. శేఖర్ కమ్లా గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. ఒక యానిమల్ లాగా లేదంటే ఒక కేజీఎఫ్ లాగా, ఆర్ఆర్ఆర్ లాగా హైప్ ఇచ్చే సీన్స్ లేకుండా ఫ్యామిలీ ఎమోషన్ డ్రామాతో 3 గంటలు ఆడియన్స్ని కూర్చోబెట్టారంటే జనాలకి హ్యాట్స్ ఆఫ్ అండ్ ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. ఖచ్చితంగా కొన్ని సినిమాలకి ఫ్యామిలీస్ బయటకు వస్తారు, అలాగే కుబేరాకి మళ్ళీ ఫ్యామిలీస్ వచ్చి ఖచ్చితంగా థియేటర్లో నిండి ఫ్యామిలీస్ చూసే సినిమా అవుతుంది. యా, థాట్ ప్రొవోకింగ్ ఖచ్చితంగా. ఎందుకంటే జనాలు ఇప్పుడు ఎలా ఉన్నారు, మనకి స్కామ్స్ ఎలా జరుగుతాయి, ఆ స్కాముల్లో తెలియని వాళ్ళు ఎవరైతే మనకి నిజంగా ఈ బిచ్చగాళ్ళని ఎవరు పట్టించుకోరు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేది కూడా తెలియదు. అలాంటి వాళ్ళని యూజ్ చేసుకుని పెద్ద పెద్ద స్కాములు ఎలా చేస్తున్నారు అనేది చాలా రియలిస్టిక్గా చూపించారు. అండ్ క్లైమాక్స్లో ఆ బిలియనియర్తోనే ముస్లిం తెచ్చుకోవడం అనేది నిజంగా అల్టిమేట్ సీన్ అనమాట. ఎక్స్పెక్ట్ చేయం ఎలా కన్వర్ట్ చేస్తారు. అండ్ కుబేరా టైటిల్కి క్లైమాక్స్లో జస్టిఫికేషన్ దొరుకుతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, బట్ సెకండ్ హాఫ్ డ్రైవ్ చేసిన విధానం, స్క్రీన్ ప్లే మటుకు ఆసమ్ అన్న. సెకండ్ హాఫ్ పిక్స్, పెర్ఫార్మెన్సెస్ అది చెప్పక్కర్లేదు. నాగార్జున గారికి ఇలాంటి రోల్ చేయడం అనేది ఆయన నిజంగా కెరియర్లో ఆయన చేసుకునే కొన్ని రోల్స్లో బెస్ట్ రోల్ ఇది ఒకటి అని చెప్పొచ్చు. అండ్ ధనుష్ గారికి గట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బిచ్చగాడు రోల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఎప్పుడో విజయ్ ఆంటనీ గారు చేస్తేనే అరే ఇలా కూడా చేస్తారా అని అనుకున్నాం, బట్ అంతకంటే ఇంకా దిగజారి కొన్ని సీన్స్ ఉన్నాయి. అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్ సీన్స్ అనమాట. మున్సిపల్ వ్యాన్లో ట్రావెల్ చేయడం ఇలాంటిది ఎంత మనం ఓన్ చేత వేసినా ఎక్కడో చోట స్మెల్ని కానీ దాన్ని కానీ బేర్ చేసి చేయాలంటే అంత ఈజీ కాదు. ధనుష్ గారు హ్యాట్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అండి. సో ఎవరు తక్కువ లేదు. కమలా గారు రైటింగ్, దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్, యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్, ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అన్న. ఫ్యామిలీస్ అందరూ చూసే సినిమా. డబ్బు వాల్యూ తెలుస్తుంది జనాలకి. డెఫినెట్లీ డబ్బు వాల్యూ కావచ్చు, మనకంటూ ఒక నలుగురు లేకపోతే సమాజం మనల్ని ఎలా చూస్తుంది అని తెలుసుకోవడం కావచ్చు. అండ్ అదేవిధంగా లైక్ ఎలా హ్యూమానిటీ అంటే ఎలా ఉండాలి. ఇప్పుడు రష్మిక మందన ధనుష్ ఏం సంబంధం లేదనమాట, కానీ చివరి వరకు నిలబడింది. అంటే ఒక హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మనం ఎలా ఉండాలి, ఒక మనిషిగా ఎలా ఉండాలి అనేది బాగా చూపించింది. సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ శేఖర్ కమ్లా గారు సెకండ్ హాఫ్లో ధనుష్ చేత కొన్ని డైలాగ్స్ చెప్పిస్తాడనమాట. బిచ్చగడ్ రిలేటెడ్ డైలాగ్స్ కావచ్చు, చావు పోయిరా మామ సాంగ్, ఆ 2 ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ ఏంటంటే లెంత్ బ్రో, కాస్త ఒక 25 minutes స్ట్రీమ్ చేస్తుంటే బాగుండేది. డెఫినెట్లీ మన టికెట్కి మనం పెట్టి బయటకు వచ్చినప్పుడు మనం కంప్లీట్లీ వర్త్ వాచింగ్ అని అనిపిస్తుంది.